దమయంతి పట్ల సానుభూతితోటి రాజమాత కొంత మంది బ్రాహ్మణులను నియమించి ఈ నలుడు సకల సామ్రాజ్యాన్ని కోల్పోయిన నలచక్రవర్తి నలుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పేసేసి పంపిస్తుంది. ఆ పంపించేటప్పుడు దమయంతిని చెప్పమంటుంది. అతను నీ భర్తని ఎలా గుర్తించాలో చెప్పు ఒకసారి, అతనికి రూపురేఖలు ఏమిటో లక్షణాలు ఏమిటో చెప్పు అంటుంది. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, మహాపరాక్రమవంతుడు అయిన నలుడు కాని పరిస్థితులు రావడం వల్ల రాజ్యాన్ని కోల్పోయి జూదంలో ఓడిపోయి ఎక్కడో ఉంటూ ఉంటాడు. అతనికి నేను పంపిన సందేశం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా భార్య మాత్రమే అన్నింటికీ నీకు స్నేహితురాలు. ఆ కారణం వల్ల ఎక్కడ ఉన్నా సరే నువ్వు వెనక్కి రావాలి అనే ఒక సందేశాన్ని చెప్తుంది బ్రాహ్మణులకి. వెళ్తూ వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పింది. ఎవరైతే దీనికి సమాధానం ఇస్తారో అతను నలచక్రవర్తి. అతన్ని ప్రియమైన మాటలతోటి అతన్ని వెనక్కి తీసుకురండి. ఒకవేళ ఏ కారణం వల్లైనా అతను రాను, నేను కుదరదు, నాకు అవదు అని పెంకి మాటలు మాట్లాడుతూ ఉంటే అతను ఎక్కడ ఉంటున్నాడో చాలా విచక్షణతోటి మెల్లిగా కనుక్కొని అతను ఎక్కడ ఉంటున్నాడో, అతని బాగోగులు ఏమిటో తెలుసుకుని రండి. అంటే వస్తే తీసుకురండి, రాకపోతే అతను ఎక్కడున్నాడో కలుసుకుని తెలుసుకుని ఆ వివరాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుని వెనక్కి రండి అని చెప్పి పంపిస్తుంది. సరే, ఈ బ్రాహ్మలు పెడతారు. వెళ్తూ అలా వెతుకుతూ ఉండగా నలమహారాజు సమస్తాన్ని కోల్పోయినవాడు, ఎక్కడ ఉన్నాడో ఏమిటో తెలియడం లేదు, అతని భార్య అతని కోసం విలపిస్తోందని వాళ్ళు చెప్తారు. అప్పుడు అక్కడ నలుడు ఎలా ఉన్నాడు? ఒక వికృతమైన వేషంలో ఉన్నాడు. చెప్పాడు కదా, కర్కోటకుడు వల్ల ఆ పాము కరవడం వల్ల అతను వికృతమైన రూపాన్ని పొంది గూని రూపంలో ఉన్నాడు. ఆ గూని అయిన మనిషి ఈ వార్త విని, వాళ్ళు ప్రచారం చేసిన వార్త విని అంటాడు, భర్త దీనస్థితిని చూసి కూడా భార్య అతనిని అంత ప్రేమిస్తోంది అంటే తప్పకుండా అతను సుఖపడతాడు అని ఒక సందేశం లాగా ఒక మాట అంటాడు. అంటే వీళ్ళిద్దరూ ఒక్కొక్క మాట ఎలా అనుకున్నారో చూడండి. ఆవిడ దమయంతి ఎలా చెప్పింది, నలుడు ఇలా చెప్పాడు. దీనస్థితిలో కూడా తన భార్య భర్త మీద నమ్మకాన్ని కోల్పోకుండా మంచి రోజులు వస్తాయి భవిష్యత్తులో, తన భర్త మళ్ళీ మామూలు పరాక్రమవంతుడిగా మామూలు స్థితికి వస్తాడు అని అతని నమ్మకంతో ఆమె పలికినప్పుడు తప్పకుండా అది మంచి దాంపత్యం అవుతుంది, వాళ్ళిద్దరూ తప్పకుండా కలుసుకుంటారు అని చెప్పేసి ఆ నలుడు మారువేషంలో ఉన్నవాడు చెప్తాడు. వెంటనే ఆ బ్రాహ్మలకి అనిపిస్తుంది, వీడు నలుడేమో, ఇలా చెప్పాడు కదా, మరి ఇంతవరకు ఎవరు కూడా మనకి వెంటనే అతనికి సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ చూసామని కానీ, ఇక్కడ ఉన్నామని కానీ, నేనే అని కానీ ఏ రకమైన సమాధానాలు రావట్లేదు. ఇతడు నలుడేమో అని ఆ బ్రాహ్మణులకు అనుమానం వస్తుంది. కానీ అతని రూపురేఖలు చూస్తే ఎలా ఉన్నాయి? వికృతమైన రూపం, గూని. అక్కడ తెలుస్తున్న విషయం ఏంటి? బహుసుందరాకారుడు, అనేక కళలతోటి రూపం కలిగినవాడు. మరి ఇక్కడ అతనిలా లేడే అనుకుని బ్రాహ్మణ్ణి వదిలేసి ఈ విషయం ఆవిడకి చెప్దామని చెప్పేసి పెడతారు. తర్వాత ఏమైందో చూద్దాం మళ్ళీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.